తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు 6 హామీల అమలు కోసం సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇవాళ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు 6 హామీల అమలుపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కార్తీక్, మరి కాసేపట్లోనే తెలంగాణ సెక్రటేరియట్లో కలెక్టర్ల యొక్క సదస్సు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కలెక్టర్ల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అట్లాగే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా హాజరు కానున్నారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి చేరుకునున్నారు. ఇప్పటికే కలెక్టర్లు, అట్లాగే మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా సెక్రటేరియట్కి చేరుకున్నారు. 2 సెషన్స్లలో ఈ సమావేశం జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది. కానీ అఫీషియల్గా ఇచ్చినటువంటి సమాచారం మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జరగబోయేటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచనలు, దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సెలవులు మినహాయిస్తే డివిజన్, అట్లాగే మండల, జిల్లా, అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామ సభలలో అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులందరినీ ఇంక్లూడ్ చేసి అందరినీ, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలో, మండల కేంద్రాల్లో, గ్రామ పరిధిలో కూడా ఆయా శాఖలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి మంత్రులను వాళ్ళ ఇన్ఛార్జీలుగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా కలెక్టర్లను కూడా ఇన్ఛార్జీలను చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే అమలులో ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా 10 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ బీమాకు సంబంధించినటువంటి విషయం మీద కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. 6 గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి విషయం మీదనే ప్రభుత్వం ఫుల్ ఫోకస్డ్గా పెట్టింది. వచ్చేటువంటి 100 రోజుల్లో అమలు చేసేటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయం మీద ప్రభుత్వం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు రెవెన్యూకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అన్నటువంటి విషయాలన్నిటి మీద కూడా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రిపోర్టులు తీసుకొని వచ్చేటువంటి కలెక్టర్లు ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి ఆయా సమస్యలను తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలలో ఒక ప్రధానమైనటువంటి అంశాలు 6 గ్యారంటీల అమలు అన్నది ఒకటి కాగా, రెండోది ప్రస్తుతం ఏవైతే ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఈరోజు క్లారిటీగా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ధరణికి సంబంధించినటువంటి విషయం మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అదేవిధంగా జిల్లా, మండల స్థాయిలో జరగబోయేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయం మీద కూడా క్లారిటీ వస్తుంది. ప్రజా దర్బారుకు వస్తున్నటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వీటిలో కొన్ని కీలకమైనటువంటి విజ్ఞప్తులు, ఎక్కువగా వచ్చినటువంటి విజ్ఞప్తులు అన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో అధికారులు రిపోర్ట్ తయారు చేశారు. వాటికి సంబంధించినటువంటి విషయం మీద కూడా మండల స్థాయిలో, జిల్లా పరిధిలో ఏ రకంగా ఉంది అన్నటువంటి విషయాలన్నింటి మీద కూడా వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మొట్టమొదటి సమావేశం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం ప్రజాపాలనకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకోబోయేటువంటి చర్యలన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి అన్నది తెలుస్తూ ఉంది.